ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవ్వగానే రద్దు చేసిండు దాన్ని. అది కోర్టుకు పోయింది. ఇవాళ తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో సుప్రీంకోర్టు పోరాడి ఆ భూముల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. 10 ఏళ్ళు కేటీఆర్ ఆ భూములు కన్నేసి బిల్లి రావు అంటే అగ్రిమెంట్ చేసుకొని అది నీకు అప్పనంగా అప్పచెప్తా నాకు 30% ఇవ్వను. ఇప్పుడు ఆ కేటీఆర్ మాట్లాడుతున్న 5,200 కోట్లు పద్దు ఎక్కడిది? అది ఆ పద్దు ఆయనకి ముడుపుల్లాగా లంచం లాగా వచ్చే పద్దు గురించి మాట్లాడుతుండే. అలా ఆయన బాధ అంతా ఏంది? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి భూమిని గవర్నమెంట్ తీసుకునే ఏమ్మా నేను అధికారంలో మళ్ళీ వచ్చి ఉంటే ఆ భూమి ఆడికి అప్పచెప్తుండే ఐఎంజీ భారత్కి 5,000 కోట్లు రెండు అప్పనంగా తింటుండే. ఆ కడుపు మంట అంతా 5,000 కోట్లు పోయినాయని. హెచ్యు భూముల విషయంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది. మధ్యన ఒక ఏజెన్సీ ఉంది, దానికి 169 కోట్లు ఇచ్చిన మాట వాస్తవము. ఇదేం దాపరికం లేదు. ఇది ఓపెన్ టెండర్లో పిలిచింది. దాన్ని రాద్ధాంతం చేస్తాడు. భూములు విలువ లేదంటాడు. అరే నువ్వు ఎక్కడో కోకపేటలో అమ్మితే 100 ఎకరాలు పోతే భూమి, ఇక్కడ నడిబొడ్డున ఏమేమి ఉన్నాయి? అక్కడ అమెరికన్ ఎంబసీ ఉంది, నీకు ఐఎస్బి ఉంది, ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్ ఉంది, నీకు మైక్రోసాఫ్ట్ ఉంది. ఇన్ని రకాల సదుపాయాల భూమి 100-150 కోట్లకు పోయే భూమి